సీఎం చంద్రబాబు పథకాలు అమలు చేయమని చెప్పలేదు. ఖజానాలో డబ్బులు లేవని కూడా చెప్పలేదని అన్నారు మంత్రి సత్యకుమార్. 4000 పెన్షన్ ఇవ్వడంతో నేటు సూపర్ 6 పథకాలు అమలవుతూ వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం హామీలు నెరవేర్చడానికి 5 ఏళ్లు పట్టిందని విమర్శించారు. తమ నాయకులు పార్టీని వదిలి వెళ్తూ ఉంటే వైసీపీ సూపర్ 6 పై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటోందని అంటున్న మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమల్లో వైఫల్యం చెందిందని ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. ఈ విషయంలో కూటమిలో కీలక నాయకుడు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమల్లో వైఫల్యం చెందింది, అసలు డబ్బులు లేవని ముఖ్యమంత్రి చెప్తున్నారు అంటున్నారు. దీనిపైన మీ కామెంట్. ఎక్కడ చెప్పారు ముఖ్యమంత్రి గారు డబ్బులు లేవని అని? అసలు మొదలు పెట్టిన రోజే వాళ్ళు 5,000 2,000 నుంచి 3,000 పెన్షన్ ఇవ్వడానికి 5 ఏళ్ల సమయం తీసుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు మొదటి నెలలోనే దాన్ని 4,000కి చేయడమే కాకుండా గతంలో ఇస్తామన్న ఏప్రిల్ నుంచి వస్తామన్న 3,000 కలిపి 7,000 ఇచ్చింది. మొదటి సూపర్ 6 అక్కడే మొదటి రోజే అయింది. ఇవాళ 65 లక్షల మందికి ప్రతి నెల వాళ్ళ ఇంటి వాకిటికి ఎటువంటి సిస్టము వాలంటీర్లు అనే అవినీతి వాలంటీర్ల పేరుతో అవినీతి అవకాశాలు లేకుండా ఇవాళ వాళ్ళ ఇంటి దగ్గర చేరుస్తున్నాం. 90కి పైగా ప్రజలు దాంట్లో సంతోషాన్ని నిన్న వ్యక్తపరిచారు. మొదటి అంత పెద్ద 33,000 కోట్లు 23,000 కోట్లు మాత్రమే గతంలో ఖర్చు పెడుతుంటే 33,000 కోట్ల ఖర్చు ఇవాళ 10 కోట్లు పెంచి ఇవాళ ప్రతి నెల ఇస్తున్నాం. ఉచితంగా సిలిండర్ ఇస్తామన్నాం, దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం. సో వచ్చిన మీరు ఒక 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న వాళ్ళు ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నా అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా అనేది అర్థం చేసుకోవాల్సి ఉంది. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ పార్టీ నాయకులు ఒక్కొక్కరు జారిపోతూ ఉన్నారు. ప్రధానంగా గతంలో ఈ బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులంతా జారిపోయారు. సరే, బలహీన వర్గాలు కదా, పోతే పోయింది, బీసీలతో మాకు వచ్చేది ఏందని జగన్మోహన్ రెడ్డి అవహేళనగా మాట్లాడడం మొదలుపెట్టారు ఆ పార్టీ నాయకులంతా. తర్వాత దళిత వర్గానికి సంబంధించిన నాయకులు వెళ్ళడం మొదలుపెట్టారు. పోతే పోతుంది ఏముందిలే అని. ఇప్పుడు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా పోవడం మొదలు పెట్టేసరికి జగన్మోహన్ రెడ్డికి ఆయన చుట్టూన్న కోటరీకి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా కూటమి ప్రభుత్వం అమలు చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అన్నారు, ఆ విధంగా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనింది ఏంటంటే చాలా స్పష్టంగా ఆర్థిక విధ్వంసం జరిగింది, 10 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయారు, డెట్ సర్వీసింగ్కే 70,000 కోట్లు పైగా అవుతున్నది. ఇటువంటి ఆర్థిక వనరుల కొరత ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కొక్క హామీని మేము నెరవేరుస్తూ వస్తాం అని చెప్పడం జరిగింది. నెరవేర్చే క్రమంలో ముందుకెళ్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాం, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తామన్న దాన్ని కూడా ఈ ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రతి హామీ ఇచ్చిన దాన్ని కూడా ఇవాళ మహిళలకి ఏదైతే హామీ తల్లికి వందనం దీన్ని కూడా ఇస్తాం. అంటే ఇవాళ డబ్బులే లేకుండా వాళ్ళ అంటే మేమనేది ఏంది, మీరు అన్ని తెచ్చిన తర్వాత ఎక్కడ మీరు ఖర్చు పెట్టినా పాపాన పోలే. ఏ రోడ్డు చూసినా కూడా 5 సంవత్సరాలు ఎలా ఉండిందో తెలుసు. పోనీ జనవనరుల మీద లేదా నీటిపారుదల మీద ఏమన్నా పెట్టారా? ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పెట్టారా? లేదు. లేదా ఎక్కడైనా పరిశ్రమలు తీసుకొచ్చి రావడానికి పెట్టారా? లేదు. ఏదన్నా పోనీ మౌలిక సదుపాయాల కల్పన లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు అన్ని లక్షల ఇల్లు ఇస్తే నిర్మాణం గురించి మీ వాటా ఇచ్చారా? లేదు. సురక్షితమైన నీళ్ళు ఇచ్చి ప్రజలను ఆదుకోవడానికి జల్ జీవన్ మిషన్ తీసుకొస్తే రాష్ట్ర వాటా ఇచ్చారా? లేదు. ఇవి ఏమీ చేయకుండా మీరు తెచ్చిన అప్పు ఎక్కడ పోయిందని మేము అడుగుతుంటే అది వదిలేసి సూపర్ 6 అంటే వీటిని దారి మళ్ళించేది. ఒకటి, పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి ఉంది, నాయకులందరూ వెళ్ళిపోతున్నారు. రెండోది, మీరు చేసిన పాపాలను ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాళ్ళ కూటమి మీద ఎదురుదాడి చేసి ప్రయత్నం చేస్తున్నారు, బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది, ఎంత కష్టపడి పనిచేస్తుంది. గతంలో ఏనాడు ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు. వస్తే చెట్లు నరకడాలు లేదా పరదాలు పెట్టడము, వేల మంది పోలీసుల సంరక్షణలో పోవాల్సింది. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎందుకు 5 ఏళ్ళు రాలేదంటే ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి భయపడి రాలేదు. మాకు ఆ భయం లేదు, మాకు ఆ బాధ లేదు. ప్రజలు మా పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. మాకున్న ఇబ్బందులు మేము ప్రజలకు తెలియజెప్పి ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి ప్రజలు మా దగ్గరికి ఇవాళ వస్తున్నారు. ఆర్థిక బ్యాలెన్స్ షీట్ చెప్పడం అంటే కావాలని మోసం చేయడానికి ప్రజా వంచన కోసమే ఇలాంటి బ్యాలెన్స్ షీట్ చెప్తున్నాడు అంటూ కూడా వాళ్ళు విమర్శిస్తారు. ఇదేది వాస్తవ పరిస్థితులు చెప్తే ప్రజల్ని మోసం చేయడం ఎలా అవుతుంది బాబు? ఈరోజు ఈ పరిస్థితి ఉంది. ఏ కుటుంబంలో అయినా ఏదైనా నువ్వు ఈ కోర్సు చదవాలనుకుంటున్నావా, ఈ కోర్సు చదవాలనుకుంటున్నావా, ఇదో ఈ ఆర్థిక పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి ఇది ఉంది, వాళ్ళ పరిస్థితి, దీన్ని బట్టి ఇది చదవచ్చు, ఇది చేయొచ్చు అని చెప్పే ప్రయత్నం చేస్తాం. వాస్తవ పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేస్తాం. దాన్ని ఆ వాస్తవాలు చెప్పకూడదంటే ఎలాగా? వాళ్ళ బాధ అంటే ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి?
వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన దోపిడీలు, వాళ్ళు చేసిన అరాచకాలు చెప్పకూడదని ప్రజలకి అన్నీ తెలుసు. మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు అన్నీ తెలుసుకున్నారు కాబట్టి 151 సీట్లలో మధ్యలో 5 తీసేసి 11 సీట్లకు పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదంటే సిగ్గుపడాల్సిన నాయకుడు ఇవాళ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి అధికార పక్షం మీద ఇంత మంచి పని చేస్తున్న కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు. సార్ విజయసాయి రెడ్డి మీ పార్టీలో చేరతాడని ఒక ప్రచారాలకు ఏముంది, ఏమైనా జరుగుతాయి. రేపు ప్రచారం జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి చేరుతాడని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చేరుతారని ప్రచారం జరుగుతుంది. మీ ప్రచారాలు ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా అని చెప్పారు, నేను వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్పారు. కాబట్టి ఆయన ఏ రకమైన వ్యవసాయం చేసుకుంటానో ఆయన అడగండి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఒప్పందం ఏమో కనుక్కోండి. అది మీరు ఆయన అడగండి, నాకైతే అటువంటి సమాచారం లేదు. ఏదైతే మొత్తం మీద సూపర్ 6 అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా ఏదైతే టీడీపీ ప్రభుత్వం, ఏదైతే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని చెప్తున్నారో, అంతేకాకుండా తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడుతున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.